ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది అనుకున్నాం, కానీ అసలు ఎక్కడ వచ్చిందా మనకు స్వతంత్రం? వేసే మనల్ని పైనుంచి కింద పడేశారా? కానీ మన శక్తులతో మనం ఏం చేయలేకపోతున్నారా? అసలు ఈ క్రైస్తవులు ఉన్నారే, వాళ్ళందరూ మనుషులందరినీ తీసుకెళ్ళి ఏసీ గురించి చెప్తున్నారా? ఇంకా మనకి ఎక్కడ వచ్చింది స్వతంత్రం? వాళ్ళందరి నామకార్థ భక్తిరా చేసేది. అని ప్రార్థనకు వస్తారా, చర్చికి వస్తారా, బైబిల్ చదువుతారా? అంతా వేసేదాన్నేరా. మన దగ్గర ఏ భక్తి ఉండదురా. మనం వేసే బాణాలకు ఊరికే పడిపోతారా. వేషధారణ అంటావేంట్రా? అసలు నిన్నంతా స్వర్ణభరతకంతా పాంప్లెట్లు పంచితే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమో ఇట్లయితే ఇంకా ఆ ఏసై ఎవరో ఒకరిని ప్రేరేపించుకొని ఆయన రాజ్యాన్ని కట్టుకుంటాడు. ఇంకా మన రాజ్యాలన్నీ కూలిపోతాయి. ఇంకా అప్పుడు మన పరిస్థితి ఏందిరా? నువ్వు అంత టెన్షన్ పడబాకరా. వాళ్ళు పాంప్లెట్లు పంచినంత మాత్రం చర్చికి వస్తారా? వచ్చినా వాళ్ళు వాక్యం వింటారా? వెళ్ళకుండా చేసేది ఎవర్రా? నువ్వు ఎందుకురా అంత కంగారు పడతావు? మనం ఉన్నాం కదా. ఏమో టెన్షన్ వచ్చేసింది, మాట్లాడుకుంటూ వచ్చేసింది. చూడు ఎట్లా ప్రార్థన చేసుకుంటుందో. ఏమని గురించి మాట్లాడుతున్నావా? అరే ఏమా అంతా వేస్తారులేరా. అది కళ్ళు మూసిందా, చేతులు ఎత్తిందా, తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ఆడ ప్రార్థనే ఉండదు, లోపలంతా కూడా వేషధారులేరా. చూస్తా ఉండు. ఏంద్రా అలా అంటావు? చేతులు ఎత్తి ప్రార్థన చేసింది, కన్నీటితో బైబిల్ కూడా చదువుతుంది. చూడు అసలు, చూడు ఎంత శ్రద్ధగా చదువుతున్నావు బైబిల్. అసలు నువ్వేం చేస్తావో ఏందో, అసలు నీ వల్ల నాకు టెన్షన్ వస్తుంది. అసలు బైబిల్ చూడు ఎట్లా చదువుతుందో. నువ్వేం టెన్షన్ పడబాకరా, నేను ఉన్నా కదా బాణాలు వేయడానికి. అదిగో నీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది, చూడు. బైబుల్ ప్రతిసారి చదువుతావు కదా, నోటిఫికేషన్ చూడు, ఇంపార్టెంట్ అనుకుంటా. అయినా ఎస్ఐ ఇంపార్టెంట్ మెసేజ్ చూడమన్నాడు కానీ చూడొద్దన్నాడా? చూడు చూడు చూడు, ఏం కాదు. మైక్ హెచ్ఆర్ సార్ కాల్ చేశారు. ఏం చేయాలి ఇప్పుడు? కాల్ చేద్దామా, మెసేజ్ చేద్దామా? హెచ్ఆర్ సార్కి మెసేజ్ చేస్తావా? అంత పెద్ద ఆయనకి గుర్తుందా? కాల్ చేసి మాట్లాడి, ఇంపార్టెంట్ అనుకుంటా. అవును కదా, హెచ్ఆర్ సార్ కాల్ చేస్తే బాగోదు, మెసేజ్ చేస్తే బాగోదు. కాల్ చేద్దాం. హలో సార్, చెప్పండి సార్. సార్ కాదు సార్, నేను చర్చికి వెళ్ళాలి సార్, ఆదివారం నాకు కుదరదు. లేదు సార్, నేను రాలేను సార్, సారీ సార్, నేను రాలేను సార్, అర్థం చేసుకోండి. సార్ రాలేను సార్, సారీ సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. సండే నేను రాను సార్ బయటికి. ప్రమోషన్ అంతా నాకు, ఇంకా ప్రమోషన్ అయితే మామూలుగా ఉండదు. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రమోషన్ కోసం. వెళ్దాం. సార్ అంటే ప్రమోషన్ కోసం కాదు సార్, అంటే మంచి కంపెనీ పేరు రావాలి కదా సార్, అందుకని వస్తాను సార్ నేను. ఎగేసుకొని వెళ్తుంది మళ్ళీ పైకి. మన కంపెనీకి మంచి పేరు వచ్చిందంట. చూసారా? దేనికి రావడం చూసి భయపడ్డావు? అంత వేస్తారులేరా. ఆదివారం కూడా వదిలేసింది ప్రమోషన్ కోసం. ఏం చేశారా నువ్వు? మన రాజ్యాలు కూలిపోతాయి అంటావు. సరేరా, ఏదో టెన్షన్ పడ్డాలి, ఎందుకంత ఆవేశపడతావు? సర్లే, ఇంకేం మరి? అదిగో అసలు ఏం చేస్తావు నువ్వు? చూడు చీపురు పట్టుకుని వచ్చేసింది. చూడు ఎంత పరిచయం చేస్తున్నావు చర్చి మొత్తం. చూడు ఎలా ముడుస్తుందో. అబ్బా, నువ్వు చేసేవన్నీ రానే ఉంటాయి, ఒకరితోనే సరిపెడతావు. చూడు ఎలా ఊడుస్తుందో. చూడు అసలు భక్తి చూడు, ఆ పరిచయం చూడు, ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చర్చినే కదా ఊడుస్తుంది. అయినా పరిచయం చేస్తే పర్లోకి వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నారా? అయినా చర్చి ఊడుస్తుంది ఎందుకో తెలుసా? అది వాళ్ళ పాస్టర్ గారు చూస్తారని, అంతేగాని ఆడేం భక్తి లేదు. అయినా హృదయంలో మొత్తం మట్టి బొరదే దుమ్మే ఉందిరా. చర్చి మాత్రమే నీటి ఊడుస్తుంది. ఆ హృదయం ఎలా ఉందో చూడరా.
మన సినిమా ఎంత బాగుందో, మళ్ళీ చూడాలనిపిస్తుంది. హీరో ఎంత బాగున్నాడు, అసలు విలన్ ఎంత అసలు ఎలా ఉన్నాడు, మళ్ళీ ఇంకోసారి చూస్తే బాగుండు. హలో, ఊడుస్తున్నాను రా. ఎప్పుడు చర్చిలో పరిచయం మరి అవునరా, అక్క వాళ్ళు చూస్తారా నన్ను. తెలుసా ఇంకా విషయం తెలియలేదా? ఏమైందిరా, మన ఫ్రెండ్స్ ఏమైనా హాస్పిటల్లో ఉన్నారా? అది కాదురా. మరేంట్రా? అరే నీకు ఇష్టమైన సినిమా రిలీజ్ అయిందిరా. అవునా, మరి ఇంత లేట్ చూస్తావేంట్రా నువ్వు? త్వరగా రారా. వస్తున్నా, రారా, నీ కళ్ళ ముందు నుంచుడంటే. ఊరు ఊరు ఏం చెప్తెళ్ళిపోయింది సినిమా అనగానే. నిజంగా ఈ మనుషులంతా చర్చిలకి వెళ్తున్నారు, అంతా వేస్ట్ అయ్యారా నిజంగా. అమ్మో, నేను చాలా టెన్షన్ పడ్డారా. అసలు నన్ను ధైర్యపరుస్తున్నావు నువ్వు. వాళ్ళందరూ అంతేరా, వేస్ట్ కానీ చర్చికి వస్తారు. వాళ్ళు భక్తి ఏమి లేదురా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడ్డవేరా. ఇలాంటి వాళ్ళ వల్లేరా మన రాజ్యాలు నిలబడుతున్నాయి. రాజ్యాలు అసలు రాజ్యాల మీద రాజ్యాలు మనం బాగా కట్టాలిరా. అదిగో వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావురా నువ్వు? అదిగో మనం మాట్లాడుకుంటున్నాం, వస్తూనే ఉంది. ఏంటి ఎంతమంది ఉన్నారా ఈ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. అవును, ఈ అమ్మాయి అసలు ఎప్పుడు చర్చికి రాదుగా, కొత్త చర్చికి వచ్చింది. అసలు చూడు మరి, ఎప్పుడు చర్చికి రాని వాళ్ళే వస్తున్నారంటే ఇంక మనం ఎలా ఉన్నాము, ఇంకేం కడతాం మన రాజ్యాలు. నువ్వేం టెన్షన్ పడకరా. అసలు ఆమె చర్చికి ఎందుకు వచ్చిందో తెలుసా? అది తెలిస్తే నువ్వు షాక్ అవుతావురా. ఆడేం భక్తి లేదు. చూడు, బైబిల్ తీసిందా, ప్రార్థన చేసిందా, ఇప్పుడేం చేస్తుందో చూడరా. చూడు నా బాణం. ఆగరా, ఆడేం బైబిల్ చదవట్లేదు. ఆగరా నువ్వు. మైక్ మైక్. అరే చర్చికి వచ్చాను రా. చర్చికేరా. నిజమేరా, చర్చికే వచ్చా. అంటే దేవుడి మీద భక్తి ఎక్కువైందిరా, అందుకే చర్చికి వచ్చా. అరే నిజంగా చర్చికే వచ్చాను రా. అంటే అది చర్చికి వచ్చానంటే నమ్మమేంట్రా? ఏం లేదురా, నాకు కావాల్సిన వాళ్ళు చర్చికి వచ్చారు, అందుకని వచ్చా. అందుకని వచ్చారా. సరే కానీ అరే చిన్న హెల్ప్ చేయాలరా. అంటే నువ్వు చెప్తా ఉంటావు కదా, దేవుడు ఏం అడిగినా ఇస్తాడు అని. నువ్వే దేవుడిని అడిగి ఎలాగ మా ఇద్దరిని కలపాలరా. ప్రార్థన చేయ మా కోసం. ఏంద్రా వీళ్ళు, వాళ్ళిద్దరు కలపమని ప్రార్థన చేయమని చెప్తాము, ప్రార్థన చేస్తా ఉంటుంది. వామ్మో, అసలు మామూలు లేదుగా. చెప్పాడు కదరా, ఆ బైబిల్ చదువుతుంది, వాక్యం చదువుతుంది అన్నావందిరా. అవంతేరా, నాకు తెలుసు. చర్చికి వచ్చిందే వాళ్ళ కోసంరా. వీళ్ళందరూ ఎందుకు వస్తారో తెలుసారా చర్చికి? అమ్మాయిలు అబ్బాయిలు చూడడానికి, అబ్బాయిలు అమ్మాయిలు చూడడానికి, సైట్ కొట్టుకోవడానికి రా. చూసా, ప్రార్థన కూడా చేయించుకోలేదంట. ఇదిగో ఏం అడిగిందా, ఆమె చేసా ఇద్దరిని కూడా కలిపిద్దిరా. అదిరా, వీళ్ళందరూ ఇంతేరా. మనం పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. మన రాజ్యాలు స్టెప్ బై స్టెప్ ఎదిగిపోతాయిరా. ఇంకేం మరి సంగతి లేదు. ఇంకెంతమంది ఉన్నారో ఏంది ఇలాంటి వాళ్ళు. అవునరా, వీళ్ళందరూ పర్లేదే కానీ మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉందిరా. అదొక్కటే కొంచెం కష్టంగా ఉందిరా. కష్టమైందిరా. అసలు నువ్వు ఏంది, అసలు నీ రేంజ్ ఏంది, అసలు మన రేంజ్ ఏంటి? ఇంతమందిని చెడగొట్టావు, ఇంకో అదొక పెద్ద లెక్క. ఏ ప్రాజెక్ట్ అది చెప్పు. రావుడిరా, బాగా ప్రార్థన చేసుకునేది, వాక్యం చదివిద్ది, ఏసీకి చాలా దగ్గరగా ఉంటుందిరా. ఎన్ని బాణాలు వేసినా వెనక్కి తిరగట్లేదురా. కొంచెం కష్టంగానే ఉంది. నేను నిజంగానే చూడడానికి చాలా భక్తి పరులా కనిపిస్తుంది. ప్రార్థన కూడా చేస్తుంది. ఇప్పుడు బైబిల్ కూడా తీసిందిరా చదవడానికేనా? అది నిజంగా చదువుతుందిరా బైబిల్. అరే మంచి భక్తుడే చదువుతున్నా, దానియేలు గ్రంథం చదువుతుందిరా. అరే ఇంకా మన రాజ్యాలు అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? అసలు ఎంత టెన్షన్ పడుతుంది అనుకున్నావు. అసలు దానియేలు ఎంత భక్తుడు, అదే చదువుతుంది.
అరే ఈ ప్రాజెక్ట్ కష్టమే. కొంచెం కష్టమేరా, కానీ మనం పూనుకుంటే ఏదైనా ఉండిద్దారా? వేద్దాం, మన దగ్గర ఉన్న బాణాలన్నీ అప్పుడు పడకుండా ఉండిద్దా? వేద్దాంరా. అన్నోన్ నెంబర్లా ఉంది. ఎవరు? మాట్లాడు. నీకు బాగా కావాల్సిన వాళ్ళు చేశారు ఫోన్. ఎత్తాం, బైబిల్ తర్వాత చదవచ్చులే. హలో, ఎవరు మీరు? నిజం, అసలు ఏంటి చెప్పండి, మీరెవరు? రాంగ్ నెంబర్. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉందిరా మన దగ్గర ఎన్ని ప్లాన్లు ఉన్నాయిరా. రే, బైబుల్ చదివి స్ట్రిక్ట్ గా ఉన్నది. ఫోన్ తీసిందా? ఫోన్ మాట్లాడిందా? నెక్స్ట్ కూడా చేసిద్దిరా, వెయిట్ చేయి. బాగరా, నువ్వు టెన్షన్ పడినా టెన్షన్ పట్టబాగరా. అసలు చూడు, ఫోన్ చేసినా కానీ ఎత్తలా. ఇగో, ఆ వ్యక్తి నీకు బాగా తెలిసిన అనుకుంటా. చూడు, ఏదో మెసేజ్ చేసినట్టున్నాడు. అట్లా మొహం మీద చెప్పొచ్చా? అవును కదా, ఎవరో తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. ఎవరు నాకు ఫోన్ చేసింది? చిచ్చి, నాకేంటి ఇలాంటి తలుపులు వస్తున్నాయి? నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. చూడు, తెలిసిన వ్యక్తి. ఒకసారి మెసేజ్ వచ్చింది. మెసేజే కదా, ఫోన్ మాట్లాడొద్దులే. మెసేజే, చూడు ఒకసారి చూడు. అసలు ఎవరు చూద్దాం. అసలు ఏంటి, వాళ్ళ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఎవరు మీరు? అసలు చర్చిలో ఉన్న టీవీకి ఎలా తెలుసు? చూసావా, నువ్వు ఎక్కడున్నావో కూడా తెలుసుకున్నాడంటే నేను ఎంత ప్రేమిస్తున్నాడు. అట్లాంటి మనిషితో నువ్వు అలా మాట్లాడచ్చా? మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు. అట్లా ఎంత ఫీల్ అవుతాడు? తప్పు కదా. ఒకసారి మాట్లాడు. నీకు బాగా కావాల్సిన వ్యక్తి, నేను చాలా ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి మాట్లాడు, ఏం తప్పులేదు. నేను ప్రేమించే వాళ్ళని ప్రేమించాలి కదా, ప్రేమించు. అవును, చర్చ్ అయిపోయింది. ఒకసారి కాల్ చేద్దామా? చర్చ్లో ఉన్నాను. మీకు ఎలా తెలుసు? అవునా, ఇంకేం సంగతులు, బాగున్నావా? మైక్ హెల్త్ బాగాలేదా? మరి రోడ్డు మీద కనిపిస్తున్నావు. హాస్పిటల్కి వెళ్ళి ఈ రోజు వచ్చాను, టైఫాయిడ్ వచ్చింది. సరే, అయితే నేను నీ కోసం ప్రార్థన చేసినప్పుడు నాకేదో అనిపిస్తుంది. నువ్వు చాలా తప్పు మార్గంలో వెళ్తున్నావు అనిపిస్తుంది. చాలా తప్పు జ్యోతి. అలా ఏం లేదు, 1 month నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను. అవునా, సరే, నువ్వు త్వరగా ఆరోగ్యంగా రావాలని నేను ప్రార్థన చేస్తాను. అయితే నువ్వు ఎలాంటి బ్యాడ్ సాహసాల వైపు నువ్వు వెళ్ళొద్దు, సరేనా? సరే. రోజుల తర్వాత హలో, ఎవరు? హే, నువ్వా? ఏంటి చెప్పు. బాగున్నాను. నేను నువ్వు ప్రేమించిన అబ్బాయిని వేరే చోట
రే ఏం మాట్లాడుతున్నావురా? రే నువ్వెవరినో చూసి ఏదో అనుకుని ఉంటావు. రే నిజం చెప్పరా, తను మంచోడురా. నిజంగానా? నిజంగా తానే నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి వైపు ఎలా చూడగలిగాడు? ఇన్నాళ్ళు నాతో ఉండి ఇప్పటికప్పుడు నాకు ఎలా వదిలేయగలిగాడు? ఏడు మోసం చేశాడు. అయ్యో ఎంత కష్టం వచ్చింది. అయ్యో అంతే మాయలోకం ఇది. ఫోన్ చూడు. ఇదిగో ఫోన్లో లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఏం చేయాలో మొత్తం అంటే వీడియోస్ చూస్తా ఉండు. ఆ బాధ నుంచి నీకు రిలీఫ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ది అదిగో ఆ షార్ట్స్ చూడు. అదిగో ఇంకొక అబ్బాయి కనిపిస్తున్నాడు. ఆ అబ్బాయిని చూడు, చాలా అందంగా ఉన్నాడు కదా, మరి టిక్ టాక్ చేస్తున్నాడు. చూడు ఫేస్బుక్ లో చాట్ చేయడంతో ఇన్స్టా రీల్స్ చూడు. బయటికి రాలేవు, మందు తాగు. అరే ఎంతకాలం ఇలా ఉంటావురా? నా బయటకి వెళ్దాంరా ఒకసారి. ఇది హెల్దీ డ్రింక్. లవ్ ఫెయిల్యూర్ మర్చిపోతావు. హెల్దీ డ్రింక్ నిజంగా. ఈ మధ్య మర్చిపోయే డ్రింక్ కూడా కనిపెట్టారు. నిజంగా మర్చిపోతావు. ఒకసారి తాగు. అంతే ఉండిద్దిరే, చేదుగానే ఉండిద్ది, కానీ నీ బాధను మర్చిపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. తాగేసి బాధను మర్చిపోగలుగుతానా? కష్టాలనే ఉండిద్ది, ఖచ్చితంగా మర్చిపోతావు నువ్వు. మొత్తం తాగేసి నీ బాధ పోయిందో. ఇదే నీకు బాధను తగ్గించేది. తాగేసి ఇంకో బాటిల్, చాలా బాటిల్స్ ఉన్నాయి మా దగ్గర. తాగు. ఏమున్నదంటే రిలీఫ్ లేకపోవడం. ఎంత సంతోషంగా ఉంది నాకు. మన బాణాలు చూడు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి. చూడరా అసలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూడు. సరేరా, ఇంకెప్పుడు మన రాజ్యాన్ని తీసుకెళ్ళేది ఎప్పుడు? ఇదిగో ఆల్కహాల్ వల్ల కూడా నీకు బాధ తగ్గట్లేదు కదా. నా దగ్గర ఒక మార్గం ఉంది. ఎందుకు నువ్వు బతకడం? అబ్బాయి మోసం చేశాడు. ఆ ఫోన్ వీడియోస్ వల్ల కూడా నీకు రిలీఫ్ రావట్లా. ఎంత ముందు తాగినా నీకు ఆ బాధ తగ్గట్లేదు కదా. ఎందుకు? చచ్చిపో. కోసుకొని చచ్చిపో. మా రాజ్యానికి వచ్చి నువ్వు అక్కడ సంతోషంగా ఉండొచ్చు, బాధతోనే ఉండొచ్చు. వచ్చి నిజమే, మందు తాగిన నా బాధను నేను మర్చిపోలేకపోతున్నాను. అసలు నన్ను అతను విడిచిపెట్టేశాడు. నేను దేవుడిని విడిచిపెట్టేశాను. భక్తి పర్యాలను నేను లేను. ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళిన దేవుడు నన్ను క్షమించడు. ఇంకెందుకు నేను బ్రతకడు? నేను చచ్చిపోతాను. ఫస్ట్ నొప్పుగానే ఉంటుంది, కానీ మా రాజ్యానికి వచ్చేస్తాం. ఏం కాదు, కోసుకో త్వరగా. తెగుతుంది. కోసుకో. నాకు వదిలేశాను, దేవుడిని కూడా నేను వదిలేశాను. చాలా తప్ప నీకు తెలుసు కదా. నువ్వు చిన్నప్పటి నుండి ప్రార్థనకు వస్తున్నావు. కాదు, తనే నన్ను ప్రేమించనని మోసపు మాటలు చెప్పాడు. నేను ఆ ప్రేమలో పడిపోయాను, కానీ చివరికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. లోకంలో ప్రేమలు అలానే ఉంటాయి జ్యోతి. వాళ్ళు నేను ప్రేమించినట్లే ఉంటారు, నటిస్తారు, కానీ నేను మోసం చేస్తారు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది నిన్ను ఎన్నటికీ మరవదు, నిన్ను ఎన్నటికీ మోసం చేయదు కూడా. లేదు, ఇంక దేవుడు కూడా నన్ను క్షమించడు. దేవుడి దగ్గరికి నేను వచ్చినా ఆయన నన్ను క్షమించడు. ఇంక నాకు చావే సరే. లేదు, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. నువ్వు అపవాది చెప్పే మాట నువ్వు వినబాక.
అయ్యో వాడు వాడు కావాలని నీ మనసులో అలాంటి మాటలని పెడతాడు, కానీ వాడి మాట వినబాక. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమమయ్యాడు. ఆయన దగ్గరికి ఎలాంటి పాప వచ్చినా ఆయన ఖచ్చితంగా క్షమిస్తానన్నాడు. ఈ రోజు మనకి యూత్ మీటింగ్ జరుగుతుంది. అక్కడికి వచ్చి నువ్వు మాటలు విని, దేవుడు మాటలు విని, దేవుడు ఖచ్చితంగా నీ హృదయం తెలుస్తాడు. నీలో ఉన్న ప్రతి ఒక్క స్వభావాన్ని నుండి ఆయన తీసేసి నేను మరలా ఆయన కుమార్తెగా చేర్చు. నిజంగా నన్ను క్షమిస్తాడా? నేను నిజంగా అక్కడికి వచ్చి వాక్యం వింటే దేవుడు నా హృదయాన్ని మారుస్తాడా? నిజంగానా? నీ మాటలు నన్ను ఎంతో ధైర్యపరుస్తున్నాయి. నేను దేవుడి వాక్యాన్ని విని నా హృదయాన్ని నేను మార్చుకుంటాను. సరే రా వెళ్దాం. యూత్ మీటింగ్ వచ్చాం. ఏమని ముసుగేసిన ఇంకా అరే అన్ని బాణాలు వేసిన చివరికి ఏదో వచ్చింది ఒకటి చదవటం. ఏమింది ఎలా అయింది? పడేసాం అనుకున్నాం కదా, ఇన్ని బాణాలు వేసాము. ఏందిరా ఇన్ని బాణాలకి తగి చివరికి ఆ బాణానికి తగిలింది. మన బాణాలన్నీ కూలిపోయినరా. అంతా మారిపోతుంది చూడు. మన మన బాణాలన్నీ తొలగించుకుంటుందిరా. యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా. నిన్ను విడిచిపెట్టి ఈ లోకమే నాకు ఇష్టమని నేను వెళ్ళిపోయాను ప్రభువా. నన్ను క్షమించు నాయన, నన్ను చేర్చుకో ప్రభు. నీకు ఇష్టం లేకుండా బ్రతికాను ప్రభువా. నాయన నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను చేర్చుకో ప్రభువా. నన్ను క్షమిస్తానని ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు కదా. నన్ను క్షమించు, నన్ను దర్శించు ప్రభువా. అయ్యో లోకాన్ని నమ్మాను ప్రభువా. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను ప్రభువా. నన్ను క్షమించు, నన్ను క్షమించు. జీసస్. ఏం చేస్తావురా? అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది. ఏం చేస్తాం? మారిపోయింది దేవుళ్ళకి. ఇప్పుడు మనం ఎన్ని బాణాలు ట్రై చేసినా ఇంకా నమ్మేద్దాం మనకి. మారిందని కాదురా, ఇంకెంతమందిని మార్చిద్దని నా భయంరా. సర్లే, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం బా. మన డ్యూటీ అదిగా. ఎవరో వాక్యం అనుకుని తిరుగుతున్నారు వాళ్ళ దగ్గరికి. అరే బాణాలన్నీ బాగుండే పోతే పోయారు, చాలా మంది ఉన్నారు.